దాదాపు 40 రోజులుగా యుద్ధం చేస్తున్న ఇరాన్ని ఓడించలేని అమెరికా కేవలం 4 గంటల్లో అంతు చూస్తుందట. హౌ? ఒక రియాలిటీ చెప్పుకుందాం. మొన్న F-15 ఫైటర్ జెట్ని ఇరాన్ కూల్చేస్తే ఇజెక్ట్ బటన్ నొక్కి అందులో నుంచి 2 పైలట్స్ ప్రాణాలతో బయటపడ్డారు. అందులో వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ అయిన పైలట్ని మాత్రమే రక్షించగలిగారు. ఆ ఒక్కడి కోసం అమెరికా చేసిన ఖర్చు 3,720 కోట్ల రూపాయలు. ఎందుకైందో తెలుసా అంత ఖర్చు? మొదటి పైలట్ని రక్షించడానికి 21 యుద్ధ విమానాలు వేసుకుని బయలుదేరింది యుఎస్ ఆర్మీ. రెండో పైలట్ కోసం 155 యుద్ధ విమానాల్ని వాడింది. అలా వెళ్ళి ఇలా వచ్చేయలేదు అమెరికా. మధ్యలో ఊహించని ఎదురు దెబ్బలే తగిలాయి. MC-130 అనే స్పెషల్ మిషన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయి అమెరికా దగ్గర. ఒక్కొక్కటి 558 కోట్ల రూపాయలు. వాటిలో 2 MC-130 ఎయిర్ క్రాఫ్ట్స్ని అవలీలగా నేలమట్టం చేసింది ఇరాన్. అండ్ F-15, F-16 అమెరికా దగ్గర ఉన్న ద మోస్ట్ అడ్వాన్స్డ్ వార్జెట్స్. F-15 ఈగిల్ కాస్ట్ దాదాపు 900 కోట్లు. F-16 ఫైటింగ్ ఫాల్కన్ ధర 650 కోట్లు. వీటిని కూల్చేసింది ఇరాన్. వీటితో పాటు 4 హెలికాప్టర్లను నేలకూల్చింది. సో ఒక్క రెస్క్యూ ఆపరేషన్కి అమెరికాకి ఇంత నష్టం జరిగితే ఒక్కడిని కాపాడేందుకు 3 రోజుల టైం పట్టిందంటే రాత్రికి రాత్రి ఇరాన్ని తుడిచిపెట్టేస్తుంది అంటే ఎలా నమ్మేది? మీరు అనొచ్చు, ఏమో అడ్వాన్స్డ్ వెపన్స్ వాడుతుందేమో అని. నెవర్. అమెరికా ఇప్పటి వరకు బయటకు తీసినవన్నీ మోస్ట్ అడ్వాన్స్డే. ఇలాంటి ఒక ఆయుధాన్ని బయటికి తీసింది అంటే ఇరాన్కి మూడిందే అని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఆ ఆయుధాలన్నీ తోకముడిచాయి. అలాంటిది ఇరాన్ని అమెరికా తన అధీనంలోకి తీసుకోగలుగుతుందా? మరి ట్రంప్ ఎందుకన్నారు ఆ మాట? అమెరికా ఏం చేయబోతోంది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఎయిర్ స్ట్రైక్స్తో ఇరాన్ని కొట్టలేము అని ఫిక్స్ అయిపోయింది అమెరికా. వైమానిక దాడులతో ఇరాన్ని లొంగదీసుకోవచ్చు అనుకుంటే నిజంగా 40 రోజులు పట్టేదే కాదు. పోనీ గ్రౌండ్ ఫోర్సెస్ని దింపితే? ఆ ఆలోచన ఆత్మహత్యతో సమానం. గాల్లో నుంచి దాడి చేస్తేనే దాదాపు 400 మంది అమెరికా సైనికులు ఆసుపత్రిలో చేరారు. 15 మంది చనిపోయారు. ఇప్పుడు గనక గ్రౌండ్ ఆపరేషన్స్కి వెళితే శవపేటికలు అమెరికాకి క్యూ కడతాయి. ఇరాన్ ఆర్మీని గ్రేట్ అనట్లేదు ఇక్కడ. అనువు గాని చోట అధికులమనరాదు అనేదే అమెరికా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ల్యాండ్ ఫోర్సెస్తో ఇరాన్పై యుద్ధం చేసి గెలవాలి అంటే ఈజీగా 2 ఏళ్లు పడుతుంది. ఇరాన్ ఆర్మీ అంత టఫా అంటే ఏనుగుకు కొండంత బలం ఉన్నా నీళ్లల్లో ఉన్న మొసలిని తప్పించుకోవాలంటే దేవుడు దిగిరావాలి. ఎగ్జాక్ట్గా అదే బలంతో ఉంది ఇరానియన్ ఆర్మీ. ఇరాన్ ఇప్పుడొక గాయపడిన పులి. అమెరికా దాడులతో ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా 50 ఏళ్లు వెనక్కి వెళ్లొచ్చు. కానీ అది పూర్తిగా అమెరికా వశం కావడం అనేది ప్రస్తుతానికి అసాధ్యం. పైగా ట్రంప్ చెబుతున్నట్లు ఒక దేశంగా ఇరాన్ ఉనికి తుడిచిపెట్టుకుపోవడం అంత సులభం కాదు. ఇరాన్ వైశాల్యం చాలా పెద్దది. పర్వత ప్రాంతాలతో నిండుంటుంది. దీన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం లేదా మ్యాప్ నుంచి తీసేయడం అమెరికాకి కూడా సాధ్యం కాని పని. సో ఇరాన్ పై లిమిటెడ్ ఆపరేషన్ చేయాలని చూస్తోంది అమెరికా. ఇరాన్ సైనిక శక్తి అయిన IRGCని, అణు కేంద్రాలను, ఆయిల్ టెర్మినల్స్ వంటి ఆర్థిక వనరులను దెబ్బతీసి ప్రస్తుత ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చూస్తోంది. ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్లా ఇరాన్ను నేరుగా ఆక్రమించాలని చూస్తే అమెరికా ఆర్థికంగా కుప్పకూలుతుంది. అందుకే ట్రంప్ కేవలం కొన్ని దాడులు చేసి ఇక యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం అంటే ఏంటి? అమెరికా డెఫినేషన్ ప్రకారం హార్మూజ్ ను తెరవడమే అమెరికాకు దక్కే విజయం. వీలైనంత త్వరగా హార్మూజ్ తెరుచుకోకపోతే ఈ ప్రపంచానికి ఆర్థిక మాంద్యం తప్పదు. విషయమేంటంటే ఆ హార్మూజ్ ను తెరవడం కూడా అంత ఈజీ కాదు. యుద్ధం యుద్ధం అని ట్రంప్ ఎగురుతున్నారు కానీ యుద్ధంతో హార్మూజ్ ను తెరవలేమని ట్రంప్ కు తప్ప ప్రపంచానికి ఎప్పుడో అర్థమైంది. అందుకే 60 దేశాలు వర్చువల్ మీటింగ్ పెట్టుకొని ఇరాన్తో మాట్లాడుతున్నాయి. హార్మూజ్ ను తెరిపించడం కోసం అమెరికా దిగితే స్వామ్ టెక్నాలజీని అప్లై చేస్తుంది ఇరాన్. ఇది అమెరికా నావికా దళానికి పెద్ద తలనొప్పి. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో చిన్న, వేగవంతమైన స్పీడ్ బోట్స్ ఉన్నాయి. ఇవి వందల సంఖ్యలో ఒక్కసారిగా అమెరికా యుద్ధ నౌకలపై దూసుకొస్తాయి. ఇక సూసైడ్ డ్రోన్స్ ఉన్నాయి. సముద్రంపై తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లను రాడార్లు గుర్తించడం కష్టం. ఇవి చమురు ట్యాంకర్లను ముంచేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. పోనీ ఇంకొన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేసి
ఇరాన్ ఆయుధగారాలను ధ్వంసం చేద్దామంటే అది సాధ్యం కావడం లేదు అమెరికాకి. ఇరాన్ తన క్షిపణులను, అమెరికా అడుగుతున్న అణు పరికరాలను భూమికి 100 మీటర్ల లోతులో పర్వతాల కింద దాచుంచింది. అమెరికా వద్దున్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా ఇంత లోతులో ఉన్న లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చెయ్యలేవు. ఇక ఇరాన్ తన మిసైల్స్ ను పర్వతాల లోపల రైలు పట్టాలపై ఉంచి అవసరమైనప్పుడు బయటికి తెచ్చి ప్రయోగించి వెంటనే మళ్లీ లోపలికి పంపే టెక్నాలజీ ఉంది. పైగా ఇరాన్ ఒంటరి కాదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం రష్యా, చైనా చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్ కు S-300, S-400 వంటి అధునాతన రాడార్ వ్యవస్థలను, జామింగ్ టెక్నాలజీని రష్యా అందిస్తోందన్న టాక్ ఉంది. ఇక చైనా తన AI టెక్నాలజీని వాడి ఇరాన్ కు గట్టి మేలు చేస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. అమెరికన్ ఆర్మీ ట్రూప్స్ ఎక్కడెక్కడున్నాయి, ఆయుధ నిల్వలు ఎక్కడ దాచింది, ఎన్ని యుద్ధ విమానాలు వస్తున్నాయి, నౌకల కదలికలు, సైనిక స్థావరాలు, ఈ వివరాలన్నీ ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు వెళ్తున్నాయి. అంతేకాదు, ఆప్టికల్ రాడార్, ఇన్ఫ్రారెడ్ హీట్ సిగ్నేచర్ రాడార్లు ఇరాన్ దగ్గర ఉన్నాయనే అనుమానాలున్నాయి. అసలు ఇరాన్ ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను వాడుతుందో కూడా అంతుబట్టడం లేదు అమెరికాకు. మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్పుకునే వార్ జెట్స్ ను పిట్టల్ని కొట్టినట్లు కొట్టేస్తోంది ఇరాన్. అందుకే వైమానిక దాడులతో ఇరాన్ ను లొంగతీయలేమని అమెరికాకు చాలా బాగా అర్థమైంది. మరి ఇరాన్ అంతు చూస్తామని ఎలా చెప్తున్నారు ట్రంప్? ఒక పని చేయొచ్చు. ఒకవేళ హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోతే ఇరాన్ ను చావు దెబ్బతీయొచ్చు. ఇప్పటికే కరాజ్ నగరంలోని B1 బ్రిడ్జ్ ని ధ్వంసం చేశారు. అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఇరాన్లోని పవర్ ప్లాంట్స్, మిగిలిన ముఖ్యమైన బ్రిడ్జ్లు. వాటిని నాశనం చేయడంతో పాటు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ఐలాండ్ గుండెకాయ లాంటిది. అమెరికా ఇప్పటికే ఇక్కడ 90కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేసింది. బట్ చమురు ట్యాంకులను ఇప్పటి వరకు టచ్ చేయలేదు. కానీ గడువు ముగిస్తే వాటిని కూడా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. బట్ వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఇరాన్. సైనిక బలంతో కాదు, హ్యూమన్ చైన్ వ్యూహంతో. విద్యుత్ కేంద్రాలను అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్స్, బ్రిడ్జిలకు రక్షణగా మానవహారాలుగా ఏర్పడాలని కోరారు. దాదాపు 1,40,00,000 మంది ప్రజలు ఈ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పడ్డానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు కూడా. అయినా సరే అమెరికా దాడి చేసిందంటే ట్రంప్ అంటున్నట్లు ఇరాన్ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నట్లే. ట్రంప్ చెప్పిందల్లా చేస్తాడా అనే దానిపైన నాకు సందేహాలు ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి ఒక రకంగా ఇది బెదిరింపే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా కనుక అట్లాంటిది ఏమన్నా జరిగితే మాత్రం చాలా ఇది దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మారణాయుధాలు అనేవి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అమెరికాలో చాలా మారణాయుధాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా కావాలనుకుంటే ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయగలిగినటువంటి యొక్క సత్తా మాత్రం నిస్సందేహంగా అమెరికాలో ఉంది. అందులో ఏ రకమైనటువంటి యొక్క సందేహం లేదు. కానీ ఇది ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితిలో ఒక ఇండిపెండెంట్ కంట్రీని ఈ రకంగా అమెరికా చేయడం అనేది మంచి పరిణామం అనేది కాదు. ఇరాన్ నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అంటున్నారు ట్రంప్. అంటే ఏం చేస్తారు? నాగరికతని నాశనం చేయడం అంటే మానవాళిని, ఆ నేలను అంతం చేయడమే. అన్నంత పని చేస్తారా? లేదా చంపడం కాదు, చావుని పరిచయం చేస్తా అనే డైలాగ్ లాగా ఇరాన్ సివిలైజేషన్ని 100 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తారా? ట్రంప్ ఏ ప్లాన్తో ఇరాన్పై దాడికి దిగచ్చు? ఒక దేశాన్ని నేరుగా ఆక్రమించుకోవడం అనేది లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. అదే నాశనం చేయడానికైతే అంత ఖర్చక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆ అనుభవం ఉంది అమెరికాకు. ఆ యుద్ధం కోసం అమెరికా 1,86,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బట్ ఆఫ్ఘనిస్తాన్లా కాదు ఇరాన్. వైశాల్యం, జనాభా ఆఫ్ఘనిస్తాన్ కంటే చాలా ఎక్కువ. ఇరాన్ను ఆక్రమించాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే ప్రమాదం ఉంది. ఇక భూతలంపై యుద్ధం చేస్తే వేల సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతారు. ఇది ట్రంప్ రాజకీయ ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇరాన్ చుట్టూ జగ్రోస్, అల్బోర్జ్ పర్వత శ్రేణులున్నాయి. వీటిలో వేల సంఖ్యలో సహజ సిద్ధమైన గుహలున్నాయి. అమెరికా సైన్యం లోపలికొస్తే ఇరాన్ సైన్యం గెరిల్లా దాడులతో ముప్పు తిప్పలు పెడుతుంది.
ఇక టెహరాన్ వంటి నగరాల్లో అర్బన్ వార్ఫేర్ స్ట్రాటజీతో యుద్ధం చేయొచ్చు ఇరాన్. అక్కడ వీధి వీధికి యుద్ధం చేయడం అమెరికాకు సాధ్యం కాని పని. ఇరాన్ అనే దేశాన్ని అంతం చేయటం అనేది అమెరికాకు సాధ్యమయ్యే పని కాదు. ప్రపంచ చరిత్రలో చాలా యుద్ధాలు చూశాం. వియత్నాం చిన్న దేశం, తెలంగాణలో ఒక జిల్లా అంత దేశం. ఒక జిల్లా అంత ఉన్న వియత్నాం అంత పెద్ద అమెరికా మీద సుదీర్ఘకాలం యుద్ధం చేసి అమెరికా ఓడిపోయింది, వియత్నాం గెలిచింది. ఇవాళ ఇరాన్ కూడా గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందంటే ఆ దేశంలో ఉన్న దేశభక్తి, మతానికి సంబంధించిన భావాలు, అవి మూఢత్వ భావాలు కూడా ఉండవచ్చు కొన్ని. ఒక్కొక్కసారి ఆ మూఢత్వ భావాలు కూడా తమ అస్తిత్వాన్ని, తమ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం పనిచేస్తాయి. సో ఇరాన్ను ఆక్రమించుకోవడం, చేజిక్కించుకొని పాలించడం అమెరికాకు సాధ్యం కాదు. కాకపోతే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మాత్రం చెయ్యొచ్చు. ఆ దేశాన్ని స్తంభింపచేయడం. ఒక దేశంలో కరెంట్, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు లేకపోతే ఆ దేశం దానంతట అదే లొంగిపోతుంది. అమెరికా చేయబోయే దాడుల లక్ష్యం ఇదే ఉండొచ్చని అంచనా. ఇరాన్ బతికేదే చమురు ఆదాయంతో. ఇరాన్ చమురు నిల్వలను ఎగుమతి చేసే ఓడరేవులను ధ్వంసం చేస్తే ఆ దేశానికి ఆదాయం ఆగిపోయి ఆర్థికంగా కుప్పకూలుతుంది. అమెరికా అనుసరిస్తున్న ఈ వ్యూహాన్ని సైనిక పరిభాషలో స్ట్రాటజిక్ పారాలిసిస్ అంటారు. అంటే ఒక దేశం మెదడు అంటే ప్రభుత్వాన్ని, నరాలను అంటే కమ్యూనికేషన్ను, కండరాలను అంటే విద్యుత్ లేదా ఆర్థిక వ్యవస్థను కట్ చేసి ఆ దేశాన్ని ఏమీ చేయలేని స్థితికి తీసుకురావడం. సరే, గ్రిడ్ కుప్పకూలితే ఏమవుతుంది? సైనిక కమ్యూనికేషన్ కట్ అవుతుంది. ఆధునిక యుద్ధంలో రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, డ్రోన్లు పనిచేయాలంటే విద్యుత్ చాలా ముఖ్యం. పవర్ ప్లాంట్లు ధ్వంసమైతే ఇరాన్ తన సైన్యానికి ఆదేశాలు పంపడం కష్టమవుతుంది. కరెంట్, ఇంటర్నెట్ లేకపోతే ఏటీఎంలు పనిచేయవు. ఆన్లైన్ పేమెంట్స్ ఆగిపోతాయి. ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలై ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. ఇరాన్లోని ముఖ్యమైన నగరాలను కలిపే వంతెనలను కూల్చడం ద్వారా సప్లై చైన్ను అమెరికా తెంచేస్తుంది. ఆహారం, మందులు, సైనిక బలగాల తరలింపు ఆగిపోతే ఏ దేశమైనా ఎక్కువ రోజులు తట్టుకోలేదు. ఇక నెక్స్ట్ ఆప్షన్ శాటిలైట్ జామింగ్. ఇరాన్ వాడుతున్న స్వదేశీ నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలను అమెరికా తన శాటిలైట్ల ద్వారా జామ్ చేయగలదు. దీనివల్ల ఇరాన్ క్షిపణులు దారి తప్పి లక్ష్యాన్ని చేరలేవు. ఒకవేళ ట్రంప్ హెచ్చరించినట్లు పవర్ ప్లాంట్ అండ్ బ్రిడ్జ్ డే నిజమైతే ఇరాన్లోని దాదాపు 70% ప్రాంతం చీకట్లోకి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమైన డ్యాంలు, వాటర్ సప్లై ప్లాంట్లు విద్యుత్ లేక ఆగిపోతాయి. ఇంటర్నెట్ బ్లాక్అవుట్ వల్ల ఇరాన్ ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుంది. అమెరికా కేవలం బాంబుల్నే కాదు, సైబర్ అటాక్స్ ని కూడా ప్రధాన ఆయుధంగా వాడుతుంటుంది. గతంలో ఇరాన్ అణు రియాక్టర్లను సైబర్ అటాక్ ద్వారా అమెరికా దెబ్బతీసింది. ఇప్పుడు అదే తరహాలో ఇరాన్లోని ప్రధాన సర్వర్లను హ్యాక్ చేసి డేటాను తుడిచిపెట్టేసే అవకాశం ఉంది. ట్రంప్ పదే పదే ఈ రాత్రికి, రేపు ఉదయానికి అని హెచ్చరించడం వెనక ఉన్న ఉద్దేశం యుద్ధం కంటే ముందే ఇరాన్ పాలకులను, ప్రజలను మానసికంగా దెబ్బతీయడం. దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని తెలిసినప్పుడు ప్రజల్లో అసహనం పెరుగుతుంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారేలా అమెరికా ప్లాన్ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా చూసి ఈయన అన్న మాట చేస్తాడు, చేసేడు ఆ భయంతో చాలా వరకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధం చేయకుండా సాధించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు రోజు రోజుకి చూస్తూ ఉంటే ఇరాన్ కూడా ఏదో రకంగా ట్రంప్తో టర్న్స్కి వచ్చి సరెండర్ అయిపోయి ముందరికి వెళ్ళిపోవటం బెటర్ అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇది ఉత్తి బెదిరింపులు కాదు, చరిత్రపూర్వకంగా పర్షియన్ సమ్రాట్లు చేసే పని ఇదే. నువ్వు సరెండర్ అయిపో, నువ్వు బ్రతుకుతావు. అదే డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. అది పూర్తిగా పర్షియన్స్కి, ఇరానియన్స్కి పూర్తిగా అర్థమైన థ్రెట్. అందువల్ల లొంగిపోతారని కూడా మనం భావించవచ్చు. అమెరికా ముందున్న ఆప్షన్స్ ఇవే. ఇవి కాదని నేరుగా గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తానంటే మాత్రం కోరి చావును కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఇరాన్కు జగ్రోస్ పర్వతాలు సహజ రక్షణ గోడగా నిలుస్తున్నాయి. ఇరాన్ పశ్చిమ సరిహద్దులో దాదాపు 1600 కిలోమీటర్లలో విస్తరించి ఉన్న జగ్రోస్ పర్వతాలు అమెరికా పాలిట శాపంగా మారడం ఖాయం. ఇక ఇరాన్ భూతలంలో చొరబడ్డమూ అసాధ్యమే.
ఈ ప్రాంతంలో కేవలం కొన్ని ఇరుకైన కనుమలు మాత్రమే ఉన్నాయి. అమెరికా సైన్యం లోపలికి రావాలంటే ఈ మార్గాల మీదుగానే రావాలి. ఇక్కడ ఇరాన్ సైన్యం ల్యాండ్ మైన్లను అమర్చి సులభంగా అమెరికా కాన్వాయ్లను తుడిచిపెట్టేయగలదు. సైనిక స్థావరాలు సాధారణంగా భూమి మీద ఉంటాయి. కానీ ఇరాన్ భూగర్భ సైనిక స్థావరాలు నిర్మించింది. పర్వతాల లోపల వందల అడుగుల లోతులో మిసైల్స్ ను దాచింది. ఇలా పర్వతాల లోపల ఉండడం వల్ల అమెరికా ఉపగ్రహాలు లేదా థర్మల్ కెమెరాలతో కూడా వీటిని గుర్తించడం కష్టం. చివరికి అమెరికా దగ్గరున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కూడా ఇంత లోతులో ఉన్న కమాండ్ సెంటర్లను ఏమీ చేయలేవు. గ్రౌండ్ ఆపరేషన్ లో ఇరాన్ కున్న బలం అల్ ఖుద్స్ దళాల గెరిల్లా వ్యూహం. ఇరాన్ ప్రత్యేక దళమైన ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ గత 40 ఏళ్లుగా గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందింది. పైగా స్థానిక మద్దతు బలంగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో నివసించే స్థానికులకు ఆ దారులన్నీ క్షుణ్ణంగా తెలుసు. వారు సైన్యానికి ఇన్ఫార్మర్లుగా మారి అమెరికా కదలికలను ఎప్పటికప్పుడు ఇరాన్ సైన్యానికి చేరవేస్తారు. ఇవీ కాక అమెరికాకు సాంకేతిక సవాళ్లు చాలా ఎదురవుతాయి. పర్వతాల వల్ల రేడియో సిగ్నల్స్ సరిగ్గా అందవు. ఇది అమెరికా డ్రోన్లు సైనికుల మధ్య కమ్యూనికేషన్ను దెబ్బతీస్తుంది. పర్వతాల్లో చిక్కుకున్న సైనికులకు ఆహారం, మందులు, ఇంధనం అందించడం అమెరికాకు తలకు మించిన భారమవుతుంది. వియత్నాంలో అడవులు, ఆఫ్ఘనిస్తాన్లో పర్వతాలు అమెరికాను ఎలా ఓడించాయో ఇరాన్లో అంతకంటే భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఇరాన్ భూభాగంపై అడుగు పెట్టడానికి అమెరికా జంకుతోంది. గెలుపోటముల గురించి తర్వాత సంగతి. ముందైతే అమెరికా పరువు పోయింది. ఇరాన్ హార్మూజ్ పీక పట్టుకుని కూర్చుంటే దాన్ని విడిపించలేక నానా తంటాలు పడుతోంది. పైగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని కూడా కోల్పోయింది అమెరికా. 22 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇరాన్ ధ్వంసం చేయడం మాటలు కాదు. గత 2 రోజుల్లోనే 5 అమెరికా యుద్ధ విమానాలు నేలకూలాయి. అమెరికాకి జరిగిన నష్టం ఎంతో చెబితే మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఎవరికైనా. అందుకే ఒక్క అగ్రిమెంట్ అంటూ ఇరాన్ మంటపడుతోంది. పైకి బెదిరింపే అయినా ఇంకెంత నష్టపోవాలో అని ఆక్రోశం, ఆవేదనే కనిపిస్తోంది ట్రంప్ ఇచ్చిన వార్నింగ్లో. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. యుద్ధం ఇంతకాలం కొనసాగడం ఒకటైతే అమెరికా అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు, డ్రోన్లను ఇరాన్ దెబ్బతీయడం మరొకటి. కనీసం 7 మానవ సహిత విమానాలను ధ్వంసం చేసింది ఇరాన్. వీటిలో F-15E స్ట్రైక్ ఈగిల్ ను ఇరాన్ గడ్డపైనే కూల్చేశారు. A-10 వార్హాక్ ఇరాన్ కాల్పుల వల్ల దెబ్బతిని కువైట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. KC-135 ట్యాంకర్ ఇరాక్ గగనతలంలో కూలిపోవడంతో 6 చనిపోయారు. సుమారు 16 కంటే ఎక్కువ MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ కూల్చేసింది. ఒక్కో డ్రోన్ విలువ సుమారు 280 కోట్ల రూపాయలుంటుంది. అమెరికాకు అత్యంత కీలకమైన రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. ఖతార్లోని అల్ ఉదీద్ బేస్ లో ఉన్న 10,000 కోట్ల రూపాయల విలువైన ఎర్లీ వార్నింగ్ రాడార్ ను ఇరాన్ మిసైల్స్ దెబ్బతీశాయి. ఇంత ఖర్చు చేశాక కూడా అత్యంత విలువైన స్థావరాలను కోల్పోయింది అమెరికా. మిడిల్ ఈస్ట్ లోని బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, UAEలో నిర్మించుకున్న కనీసం 17 అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ తన మిసైల్స్, డ్రోన్స్ తో కూల్చేసింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం అనే మాటని నిజం చేయాలి అనుకుంటే గనక ఒకేసారి వేల సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడి ఇరాన్ కోలుకునే లోపే తీవ్రమైన నష్టాన్ని కలిగించాలి అమెరికా. ఇరాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తిరగబడేలా మానసిక ఒత్తిడిని పెంచాలి. బహుశా ఇదే చేయొచ్చు ట్రంప్. కాకపోతే ఇరాన్ తన విద్యుత్ కేంద్రాల దగ్గర మానవ హారాలు ఏర్పాటు చేస్తోంది. ఒకవేళ అమెరికా బాంబులు వేస్తే వేల సంఖ్యలో సామాన్యులు చనిపోతారు. ఇదే జరిగితే ప్రపంచ దేశాల నుంచి ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.